చేశారు కదా అని ఇప్పుడు నాగ చైతన్య మీద కౌంటర్లు స్టార్ట్ అయ్యాయి. ఆవిడ శోభిత హిందీలో అనేక సినిమాలు చేశారు, అనేక వెబ్ సిరీస్లు చేశారు, ఆవిడ మోడలింగ్లో కూడా బాగా ఫేమస్ అయి ఉన్నారు. సో ఆవిడ నైట్ మేనేజర్ ఇలాంటి వెబ్ సిరీస్ల్లో అంతకన్నా బోల్డ్గా నటించారు. సో కొన్ని యాడ్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి, ఆవిడ చేసిన కండోమ్ యాడ్స్ ఇవన్నీ కూడా. అయితే నటులుగా వాళ్ళు దాన్ని ఏదో ఒక బాధ్యతగా తీసుకొని కేవలం పాత్ర కోసం నటిస్తారు తప్పితే అంతకు మించి వాళ్ళకేం పర్సనల్గా ఉండదు కదా. పర్సనల్ లైఫ్లో వేరే ఏదన్నా ఉంటే అది వేరే చర్చ. కానీ నటనని లేదా వాళ్ళ ప్రొఫెషన్కి సంబంధించి వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎంత కమిట్మెంట్తో ఉన్నారనేది మాత్రమే చూడాలి. సో ఇప్పుడు ఈ విధంగా ఈయన మీద కౌంటర్లు వస్తున్నాయి. దాంతో ఒక క్లారిటీ అయితే వచ్చింది. నాగ చైతన్య సమంత విషయంలో ఆవిడ బోల్డ్ క్యారెక్టర్లు చేయడాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య గొడవ రాలేదు, ఆ క్యారెక్టర్ల విషయంలో వాళ్ళకి ఏ సమస్య లేదు అనే క్లారిటీ అయితే వచ్చేసింది. ఎందుకంటే ఈవిడ అంతకుమించి చేశారు, సో అంతకుమించి పాపులారిటీ తెచ్చుకున్నారు హిందీలో కూడా, కాబట్టి ఆ చర్చ ఇక అనవసరం. మరి ఏమి కారణమై ఉంటుందనేది ఇప్పుడున్న ప్రశ్న. అయితే శోభితతోటి అఫైర్ వల్లే దూరం అయ్యారనేది ఒక ప్రశ్న కూడా ఈ మధ్య. ఇప్పుడు నిజానికి వీళ్ళు విడిపోయిన తర్వాతే ఇది మొదలైంది. ఆ తర్వాత వాళ్ళు అనేక చోట్ల కలవడాలు, తర్వాత అది ఇట్లా టూర్లకు దారి తీయడాలు ఇదంతా జరిగింది. అంతకుముందు శోభిత వేరేగా తన సినిమాలు తాను చేసుకుంటూ ఆ విధంగా వెళ్ళిపోయారు. అయితే ముఖ్యంగా ఈ విషయంలో అతిపెద్ద వాదన, బలమైన వాదన ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేసిన ఫోన్ ట్యాపింగ్లు. సో ఆ ఫోన్ ట్యాపింగ్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్లే సమంత ఫోన్ని ట్యాప్ చేయడము, సో ఆవిడకి సంబంధించి అనేక విషయాల మీద బ్లాక్మెయిల్ చేస్తూ ఆవిడని ఇబ్బంది పెట్టారు. సో ఈ విషయంలో కొన్ని కాంట్రవర్సీస్ వచ్చి వాళ్ళిద్దరి మధ్య విడిపోయారనే వాదనలు అయితే అనేక మంది సీనియర్ ఆఫీసర్లు కావచ్చు, అలాగే మాజీ పొలిటీషియన్లు కావచ్చు, అలాగే అసెంబ్లీలో కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈ పాయింట్ను లేవనెత్తారు. ఇట్లా సమంత విషయంలో వాళ్ళిద్దరు విడిపోవడానికి కారణం ఈ ఫోన్ ట్యాపింగ్లే కదా అని. సో ఇంత జరిగిందనమాట. సో ఇది కాస్త బలమైన వాదనలాగా కనిపించింది, ఆవిడ చేనేత బ్రాండ్ అంబాసిడర్గా ఉండటము ఇవన్నీ కూడా. అయితే వాస్తవం ఏంటనేది ఇప్పటిదాకా క్లారిటీ లేదు. అయితే ఇది నాగ చైతన్య ఇప్పుడు త్వరగా పెళ్లి చేసుకున్నాడు, తర్వాత సమంత ఇంకా పెళ్లి చేసుకోలేదు, ఒంటరిగానే ఉన్నారు కాబట్టి సో ఆటోమేటిక్గా సింపతి అనేది ఇటువైపు వెళ్తుంది కాబట్టి ఆయన తప్పును ఎత్తి చూపడానికి ఈజీగా ఒక వే అనేది క్రియేట్ అయింది కాబట్టి సో దాన్ని ఆసరా చేసుకొని ప్రీతం ఈ విధంగా పెట్టాడేమో. ఎందుకంటే ప్రీతం ఆవిడకి ఎంత సన్నిహితుడో అందరికీ తెలిసిందే. సో ఈయన తప్పును ప్రొజెక్ట్ చేయడం కోసం ఈ విధంగా దీన్ని అవకాశంగా వాడుకున్నాడేమో అని కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రీతం మీద విమర్శలు వచ్చినప్పుడు కూడా ఆయన బాగా హర్ట్ అయ్యాడు. సో లేదు మీరు ఆ విధంగా ఎలా అంటారు అది ఇది అని చెప్పేసి, నాగ చైతన్య తప్పు చేశాడు అది ఇది అని చెప్పేసి ఆయనకు సంబంధం లేని మ్యాటర్లో ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఇదంతా కూడా ఒక రచ్చగా తయారైపోయింది. సో ఇప్పుడు సోషల్ మీడియా మాత్రం నాగ చైతన్య మీద ఈ పార్టీ నెగిటివిటీ పెట్టుకున్నారు. ఇప్పుడు దీన్ని బద్దలు కొట్టాలంటే ఆయన నెక్స్ట్ సినిమా ఒక మంచి హిట్ ఇచ్చాడంటే ఆయన ఫ్యాన్స్లో ఇదంతా సమసిపోతుంది. సో ఆ కపుల్ బాగా ఉండాలని మనం కూడా కోరుకుందాం, చాలా అన్యోన్యమైన దాంపత్యంలో సాగాలని. అయితే ఇక్కడ మరొక ట్విస్ట్ ఉంది. ఏంటంటే మళ్ళీ వేణుస్వామి ఎంట్రీ ఇచ్చాడు దీంట్లో. అసలు వేణుస్వామికి ఏం సంబంధం? వేణుస్వామి మామూలుగానే సామాన్యులకైతే జాతకాలు చెప్పడం రాదు, కానీ తన జాతకం ఏంటో తనకే తెలియదు, కానీ సెలబ్రిటీల జాతకాలు మాత్రం బాగా చెప్పడానికి బయలుదేరుతాడు. ప్రభాస్ కెరీర్ డౌన్ఫాల్ అంతం అంటాడు, కానీ ప్రభాస్ మాత్రం కల్కి సినిమాలతో అలా పైకి లేస్తాడు. సో ఇటువైపు చూస్తే నాగ చైతన్యది ఒక్కటే, ఆయన ఏదో వాళ్ళిద్దరూ కలిసి ఉండలేరు అని చెప్పాడు, ఆ విధంగా విడిపోయారు. సో దాంతో ఆయన తన ఖాతాలో వేసుకున్నాడు. 10 రాళ్ళు వేసినప్పుడు ఏదో ఒక రాయి తగులుతుంది కదా టార్గెట్కి, అలా ఒక రాయి తగిలింది, దాన్ని తన ఖాతాలో వేసుకొని నేను ఇక అపరబ్రహ్మన్ అన్నట్లుగా, ఇక బ్రహ్మం గారిని అన్నట్లుగా, కాలజ్ఞానం నాకన్నా బాగా ఎవరికి తెలియదు అన్నట్టుగా ఆయన ప్రచారం చేసుకున్నాడు. ఆ ప్రచారానికి తగ్గట్టుగా తర్వాత అనేక విషయాలు ఆయన ఫెయిల్ అవుతూ వచ్చాడు. చివరికి మొన్న కూడా ఇక నేను ఈ జ్యోతిష్యం అనేది చెయ్యను, ఇక మానేస్తున్నాను అని కూడా చెప్పాడు. మళ్ళీ సడన్గా మొదలెట్టాడు. నాగ చైతన్య పెళ్ళి ఆయనకు మంచి ఉపాధి హామీ పథకంలాగుంది. సో ఏదో ఒకటి అంటాము, కాంట్రవర్సీ రావడము, వ్యూస్ రావడము, మళ్ళీ ఆయన తలా ఒక ఛానల్ వాళ్ళు పిలవడము, ఆయన ఏదో ఒకటి మాట్లాడడము. సో ఈ విధంగా ఉపాధి హామీ పథకం ఎంచుకున్నాడేమో అనిపిస్తుంది చూస్తుంటే. వాళ్ళిద్దరూ కలిసి ఉంటారో లేదో ఆయనకి ఎందుకు, పోనీ వాళ్ళ జాతకాలు ఏమన్నా స్వతహాగా చూసి చెప్పగలరా? అసలు ఈ జాతకం అనేదే సైంటిఫిక్ ప్రాసెస్ కాదు అనే వాదన ఎప్పటి నుంచో ఉంది. సో దీన్ని హేతువాదులు అయితే ఎప్పుడు అంగీకరించట్లేదు. ఇప్పుడు బెనారస్ లాంటి యూనివర్సిటీల్లోనూ, అలాగే ఇక్కడ మన తెలుగులో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో కూడా చివరికి జాతకం చెప్పేది దానికి ఒక కోర్సే పెట్టేశారు. అందరూ చిలక జోస్యాలు చెప్పుకొని బతకాలన్నట్టుగా యూనివర్సిటీలు కూడా తయారయ్యాయి. ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వడానికి ఆప్షన్ లేకుండా పోయింది. అయితే పకోడీలు వేసుకోండి, లేకపోతే చిలక జోస్యాలు చెప్పుకోండి అన్నట్టుంది ప్రభుత్వాల పరిస్థితి. సో ఇలాంటి దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి స్వామీజీలు తయారయ్యారు సొంతంగా, మేము ఏదైనా మార్చేస్తామన్నట్టుగా. సో ఈయన ఏలు పెట్టకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది సోషల్ మీడియాలో రసకు దారితీస్తే తప్పితే వాళ్ళ కుటుంబంలో ఏ సమస్య లేదు. సరే దీన్ని ఇలా ఉంటే దీంట్లో మరొక క్వశ్చన్ కూడా వచ్చింది. ఏంటంటే నిన్న ఉన్న ఫోటోలో ఏదైతే వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటో ఉందో దాంట్లో అఖిల్ కానీ అమల్ గారు కానీ లేరు. సో వీళ్ళిద్దరూ ఎందుకు లేరు, వీళ్ళేమైనా ఈ ఎంగేజ్మెంట్కి హాజరవ్వలేదు, ఎందుకు అవ్వలేదు, వీళ్ళకి ఇష్టం లేదా ఈ ఎంగేజ్మెంట్ చేసుకోవడం అనే ప్రశ్న అయితే ఒకటి వచ్చింది.
నిజానికి అఖిల్ సమంతతో చాలా బాగా ఉంటాడు. వీళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత కూడా అఖిల్ ఆమెతోటి అప్పుడప్పుడు ఒక కమ్యూనికేషన్లోనే ఉంటూ వచ్చాడు. ఆవిడ సక్సెస్లు కూడా కొన్ని తాను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇలాంటి సందర్భంలో వీళ్ళిద్దరూ ఎందుకు లేరు అంటే నాగ చైతన్య ఆ విధంగా చేసుకోవడం ఇష్టం లేకుండా ఉందా వీళ్ళకి అనే డౌట్ అయితే వచ్చింది. అలాగే సినీ ప్రముఖుల నుంచి కూడా అందరి నుంచి పెద్దగా విషెస్ అయితే వీళ్ళకి రాలేదు. సో కేవలం కొద్దిమంది మాత్రమే చెప్పారు. అదేవిధంగా ఈ ఈవెంట్ కూడా కేవలం కొద్దిమంది సన్నిహితులతోటి వాళ్ళ సమక్షంలో మాత్రమే జరిగింది. సో ఇదంతా కూడా మరీ ఇంత లో ప్రొఫైల్లో ఎందుకు చేశారు అంటే ఇంట్లో అనేక మందికి ఇష్టం లేకపోవడం వల్ల ఈ విధంగా జరిగిందా అన్న ప్రశ్న అయితే వచ్చింది. సరే ఏదేమైతే వాళ్ళిద్దరూ సంతోషంగా ఎవరు ఏమనుకున్నా ఎవరికి ఏ అభిప్రాయాలున్నా సొసైటీ ఎన్ని అనుకున్నా అదంతా కూడా నథింగ్ అంటే అవుట్ ఆఫ్ ది కాంటెస్ట్ అనమాట. వాళ్ళిద్దరూ బాగున్నారా లేదా అనేది మాత్రమే ఇక్కడ సమస్య. సో వాళ్ళిద్దరూ బాగా ఉంటే అంతకంటే కావాల్సింది ఏం లేదు. సో ఈ పేరుకి మంచి జరగాలని వీళ్ళు పెళ్లి కూడా అద్భుతంగా జరగాలని చెప్పి మనం కోరుకుందాం. ఇప్పుడు నాగ చైతన్య సమంత క్యూట్ పేరు తెచ్చుకొని మంచి పేరుగా ఉన్నారు. తర్వాత వాళ్ళిద్దరూ అనేక కారణాలతో విడిపోయారు. సో విడిపోయిన తర్వాత చాలా రోజులు దాదాపు సంవత్సరాల పాటు ఇక వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది పెద్ద చర్చగా బయలుదేరి సో చాలా వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా సమంత అయినా కొంచెం క్లూస్ ఇచ్చే ప్రయత్నం చేసింది, కానీ నాగ చైతన్య ఎటువంటి క్లూ కూడా ఇవ్వలేదు. మేమిద్దరం అండర్స్టాండింగ్తో విడిపోయాము, సో ఎవరి లైఫ్ వాళ్ళది, మనకు సెట్ అవ్వరు అనుకున్నప్పుడు ఇక అవసరం లేదన్నట్టు ఆయన కూడా చెప్పాడు. సో ఆయన వెర్షన్ ఏంటి ఈవిడ వెర్షన్ ఏంటి మధ్యలో ఏం జరిగింది అనేది కూడా చూద్దాం. సమంత అయితే చాలా సందర్భాల్లో మా ఇద్దరికి కుదరలేదు, సో నేను కొంత ఇంట్లో అబ్యూజింగ్ కానీ లేకపోతే కొన్ని మాటలు ఒకరికొకరు ఇట్లా దూషించుకోవడం ఇలాంటివి కూడా అన్నీ జరిగాయని చెప్పేసి ఆవిడ ఇండైరెక్ట్గా కూడా చెప్పారు. అయితే వీటన్నిటి వెనకాల కారణం ఏంటి అని ప్రశ్నించినప్పుడు ఎక్కువగా సమంతనే అందరూ తప్పుపడుతూ వచ్చారు సోషల్ మీడియాలో. సో ఆవిడ వల్ల ఇలా జరిగింది, ఆవిడ బోల్డ్ క్యారెక్టర్స్ చేయడం వల్ల ఇలా జరిగింది అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు వాళ్ళు పెట్టిన ట్వీట్ ద్వారా అది కారణం కాదు అని తెలిసిపోయింది. సో ట్వీట్ ఏంటంటే సమంత ఫ్రెండ్ అలాగే ఆమె పర్సనల్ స్టైలిష్ అతను ప్రీతం జుకల్కర్, సో ఇతను కూడా సమంతతోటి కాస్త క్లోజ్గా ఉంటూ ఫోటోలు వైరల్ అయిపోయి వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఏమన్నా నడిచిందేమో దానివల్ల ఇట్లా జరిగిందేమో అని వాదనలు కూడా వచ్చాయి. అయితే అప్పుడే ప్రీతం జుకల్కర్ రియాక్ట్ అయ్యి లేదు మా మధ్య అలాంటిది ఏం జరగలేదు, సమంత నాకు అక్క అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఆ విధంగా వాళ్ళిద్దరు చెప్పడం జరిగింది. అయితే ప్రీతం జుకల్కర్ ఈరోజు ఏం పెట్టాడంటే ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యక్తికి కంగ్రాట్స్ చెప్తూ ఇక ఇతను నీవాడు, అబద్ధాలు అలాగే దాపరికాలు అనేవి బంధాలను దెబ్బతీస్తాయి, సో ఇప్పటిదాకా జరిగిన దాపరికాలు చాలన్నట్టుగా అతను ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. సో ఈ అబద్ధాలు దాపరికాలు ఎవరి బంధాలను దెబ్బతీశాయి అనే ప్రశ్న